प्रातः स्मरामि हृदि संस्मुरदात्मतत्त्वं सच्चित्सुखं परमहंसगतिं तुरीयं यत्स्वप्नजागरसुषुप्तिमवैत्ति नित्यं तद्ब्रह्म निष्कलमहं न च भूतसङ्गः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्. వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. పంచీకృత మహాభూత సంభవం కర్మ సంచితం శరీరం సుఖ దుఃఖానాం భోగాయతనముచ్యతే. పంచ ప్రాణమనో బుద్ధి దశేంద్రియ సమన్వితం अपञ्चीकृतभूतोत्थं सूक्ष्माङ्गं भोगसाधनम् अनाद्यविद्यानिर्वाच्या कारणोपाधिरुच्यते उपाधित्रियतादन्यां तावन्नवधारयेत्. ఇక్కడ 12వ శ్లోకంలో స్థూల శరీరం గురించి, 13వ శ్లోకంలో సూక్ష్మ శరీరం గురించి, 14వ శ్లోకంలో కారణ శరీరం గురించి వివరిస్తున్నారు. ముందు 12వ శ్లోకంలో పంచీకృత మహాభూత సంచయం, ఈ స్థూల దేహం ఎక్కడి నుంచి వచ్చింది అంటే పంచీకృత మహాభూత సంభవం. పంచీకరణ అంటే పంచీకరణ చెందినటువంటి మహాభూతాల నుంచి ఇది పుట్టింది. అందుకోసమే దీనికి పాంచభౌతికము అని పేరు. ఇందులో ఏమేమి ఉన్నాయి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. మన శరీరంలో కూడా ఆకాశం ఉంది, ఎంతో కొంత స్పేస్ ఉన్నది కదండి. అలాగే పంచవాయువులు తిరుగుతున్నాయి. ఆ తర్వాత అగ్ని కూడా ఉన్నది, అది కూడా ఉండాల్సిన టెంపరేచర్లోనే ఉంటుంది. 98.6 ఫారెన్హీట్ డిగ్రీస్ ఫారెన్హీట్. 1 డిగ్రీ అటు ఇటు అయినా కూడా కుదరదు. మీ ఒంట్లో జలం కూడా ఉన్నది. ఆ జలం గనక లేకపోతే ఈ బాడీ యొక్క షేప్ ఉండదు. మనకు ఆకారం ఉన్నది దానివల్లే. అదే చనిపోయిన తర్వాత ఈ డెడ్ బాడీని కాల్ చేసిన తర్వాత ఆ నీరంతా ఆవిరైపోయిన తర్వాత ఏం మిగులుతుందండి? ఇంత బూడిద మిగులుతుంది అంతే. అలాగే మట్టి కూడా ఉన్నది. 4 రోజులు స్నానం చేయకపోతే ఇలా అనుకుంటే మట్టే రాలుతుంది. ఎంత సిద్ధ పురుషుడైనా సరే మట్టే రాలుతుంది, బంగారం ఏమీ రాలదు. ఆ విధంగా పంచభూతాలు ఉన్నాయి కాబట్టే దీన్ని పాంచభౌతిక శరీరము అని అంటారు. అయితే ఇవి ఎలాంటి పంచభూతాలు అన్నప్పుడు పంచీకృత పంచమహాభూతాలు. దీని గురించి తత్వబోధలో చాలా వివరంగా చెప్పడం జరిగింది. మళ్ళీ ఆ తత్వబోధ అంతా చెప్పాలి అంటే కష్టం కదా. కాబట్టి మీరు తత్వబోధను వినండి. ఇక్కడ ఏదో పైన చెప్తాను, కానీ ఇది పూర్తిగా అర్థం అవ్వాలి అంటే తత్వబోధ వినాలి. పంచభూతాలు ఎలాగ వచ్చాయి అంటే తత ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్య పృథివీ. ఇలా ఒక వర్ణన మనకి ఉండనే ఉన్నది. మొదట వచ్చిన భూతాలు, ఈ పంచభూతాలు సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు కావు. అవి చాలా సూక్ష్మంగా ఉన్నాయి, తత్వాలుగా ప్రకటింపబడ్డాయి. ఆ తర్వాత పంచీకరణ అన్నది ఒకటి జరిగింది. దానితో సూక్ష్మభూతాలు కాస్త స్థూలభూతాలుగా మారాయి. ఇది ఎలా అయింది అంటే
ఉదాహరణకి స్థూల ఆకాశాన్ని తీసుకుందాం. ఈ స్థూల ఆకాశం ఎలా తయారయ్యింది అంటే సూక్ష్మ ఆకాశంలో అరభాగము, మిగతా అరభాగంలో వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, ఈ సూక్ష్మభూతాలు ఇవన్నీ కూడా కలిస్తే అది స్థూల ఆకాశంగా మారింది. అలాగే స్థూలమైనటువంటి అగ్ని, సూక్ష్మ అగ్ని వేరు, కంటికి కనిపించినటువంటి అగ్ని వేరు, అలాగే స్థూల అగ్ని వేరు. అది ఎలా తయారయ్యింది అంటే సూక్ష్మ అగ్ని సగభాగము, మిగతా సగభాగంలో మిగతా 4 ఆ సూక్ష్మ ఆకాశము, వాయువు, పృథ్వీ, జలము ఈ 4 కలిసి మిగతా సగభాగంలో కలిస్తే అది స్థూల అగ్నిగా మారింది. ఆ విధంగా వీటికి సూక్ష్మభూతాలు, స్థూలభూతాలు అని పేరు. ఈ దేహం ఏదైతే ఉన్నదో అది సూక్ష్మభూతాలతో తయారైందా లేక స్థూలభూతాలతో తయారైందా? స్థూలభూతాలతోనే తయారైంది. అందుకోసమే ఇప్పుడంటే లేవు కానీ అప్పట్లో ఏ సినిమాకి వెళ్ళినా సరే అక్కడ ఒక మిషన్ ఉండేది. ₹1 కాయిన్ వేస్తే అక్కడ మీ బరువు 75 కిలోలో 80 కిలోలో చూపిస్తుంది. అదే మీ మనసు యొక్క బరువును చూపించమనండి, మీ దేహం యొక్క బరువు చూపిస్తుంది కానీ మీ మనసు యొక్క బరువును చూపించలేదు. అది స్థూల దేహం. దీన్ని మనం చూడొచ్చు. నా మనసును చూపించండి అంటే చూపించలేం. కానీ దేహానికి ఒక రంగు ఉన్నది, రుచి ఉన్నది, ఆకారం ఉన్నది, ఇందులో వేడి ఉన్నది. అలాగా ఈ దేహం అయితే, అలాగే ఈ దేహం ఇలా అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వస్తుంది. అందరూ కూడా ఆ పంచభూతాలతోనే తయారయ్యారు కదండి, కానీ ఐశ్వర్యరాయ్ అలా ఎందుకున్నది, నేను ఇలా ఎందుకున్నాను? కానీ సరి అయిన ప్రశ్న. అందరూ ఆ భూతాలతోనే తయారైనప్పుడు నేనెందుకు ఇలా ఉన్నాను, పక్కవాడు ఎందుకు అలా ఉన్నాడు? దేనివల్ల ఆవిడ అంత అందంగా ఉన్నది, మరి దేనివల్ల ఇంకొకళ్ళని చూస్తే, పగలు చూస్తే రాత్రి కల్లోకి వచ్చే అందాలు అన్నట్టుగా ఉన్నాయి. అప్పుడు శాస్త్రకారులు ఏమంటారంటే పంచభూతాలు అవే, కానీ వాటి యొక్క కలయికలో, అనుపాతంలో తేడా ఉన్నది. ఆ పంచభూతాల అమరికలో ఒక సూక్ష్మతత్వం ఉన్నది. ఆవిడ అలా ఎందుకు ఉన్నది, నేను ఇలా ఎందుకు ఉన్నాను అంటే ఏమంటాం? నా కర్మ అని అంటూ ఉంటారు కదా, అదే కర్మ. ఆ కర్మ కారణంగా ఆ కలయికల అనుపాతంలో తేడా ఉన్నది. అందువల్లనే ఒకళ్ళు తెల్లగా ఉన్నాడు, ఇంకొకడు ఎర్రగా ఉన్నాడు. అందువల్లనే కొంతమంది చాలా అందంగా ఉంటారు, కొంతమంది అంత అందంగా లేరు. కొంతమంది బుద్ధి చాలా చురుగ్గా పనిచేస్తూ ఉంటుంది, ఇంకొకటి బుద్ధి వాడికే అనుమానం ఆ బుద్ధి ఉందో లేదో అని. ఒకడి మనస్సు చాలా దృఢంగా ఉంటుంది, కానీ ఒకడి మనస్సు చిన్న చిన్న విషయాలకే చెల్లించిపోతూ ఉంటుంది. వస్తువులు అవే, కానీ ఆ కలయిక అదే కర్మ. దాన్ని ఇక్కడ కర్మ సంచయము అని అన్నారు. అయితే ఇక్కడ కర్మ సంచయాన్ని మీరు ఏదో సంచిత కర్మ అని అనుకోకండి. సంచితము అన్నప్పుడు ఒక దగ్గరికి రావడం, ఒక అనుపాతంలో ఒక దగ్గరికి రావడం. ఆ కర్మ వల్ల ఆయా భూతాలు ఒక అనుపాతంలోకి వచ్చి, దగ్గరికి వచ్చి ఆ విధంగా తయారు చేస్తుంది. సరే, బాగానే ఉందండి, కానీ అలా ఎందుకు జరుగుతోంది అంటే సుఖ దుఃఖానాం భోగాయతనం. శరీరం అంతా కూడా ఎందుకు ఉన్నది? వాళ్లకు అలాంటి తల్లిదండ్రులే ఎందుకు వచ్చారు? వాళ్ళు అలాంటి చదువునే ఎందుకు చదివారు అంటే వాడు అలాంటి సుఖ దుఃఖాలను అనుభవించాలి కాబట్టి అందుకోసం వాళ్ళు ఆ విధంగా వచ్చారు. కర్మ అంటూనే అనుభవించడానికి వచ్చినది.
ఎక్కడెక్కడైతే మనం కర్మ సంచితం కర్మ సముద్భవం అని అంటున్నామో అక్కడ కర్మ యొక్క ఫలాన్ని అనుభవించడానికి వచ్చినది అని అర్థం. కాబట్టి ఒకడు అమెరికాలోనే ఎందుకు పుట్టాడు, లేకపోతే ఒకడు సౌత్ ఆఫ్రికా ఎందుకు వెళ్ళాడు అంటే అనుభవించవలసినటువంటి కర్మఫలం అక్కడే ఉన్నది. అయ్యా ఇంత చదువుకుని ఇంత జ్ఞానం ఉండి నేను సౌత్ ఆఫ్రికాలో ఎందుకు ఉద్యోగం చేస్తున్నాను, అలా ఎందుకు చేయాల్సి వస్తోంది అంటే నీ కర్మ అలా తగలడింది. ఒక దేహానికి ఒక విధమైనటువంటి రోగం అనుభవించాల్సి ఉన్నది, దానికి తగ్గట్టుగానే ఆ దేహం ఉంటుంది. అలాగే కర్మ ఎప్పుడూ కూడా పుణ్య పాప రూప కర్మ అని మీరు ఎప్పుడు అన్నా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. పుణ్య పాప రూప అన్నప్పుడు సుఖ దుఃఖాల రూపంలో అది ఉంటుంది. కాబట్టి ఈ పుణ్య పాపాలను అనుభవించడానికి ఒక స్థలం కావాలి. అలా సుఖ దుఃఖాలను అనుభవించేందుకు ఈ శరీరం ఒక స్థానాన్ని కల్పిస్తోంది. అందుకోసమే దీన్ని సుఖ దుఃఖాది భోగ ఆయతనం అని అన్నారు. ఆయతనము అంటే స్థలం. అది ఎలా వస్తుంది అంటే మీ పుణ్యపాపాల కారణం చేత ఎవరికి ఎక్కడ ఎలాగ ఫలితం అనుభవించాల్సి ఉన్నాదో ఈశ్వరుడు ఆ విధంగా కర్మఫలప్రదాతగా అలాంటి శరీరాలను ఇస్తాడు. ఆ విధంగా సుఖ దుఃఖాలను అనుభవించడానికి ఒక స్థలం కావాలి కాబట్టి అలాంటి ప్లేస్ ఈ శరీరం. ఇక్కడ దేనితో అయితే మీరు సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నారో అదే దేహము లేదా శరీరం. దాన్నే శరీరం ఉచ్యతే, శరీరము అని అంటారు. ఇది ఆత్మకి ఉన్నటువంటి మొదటి ఉపాధి. ఈ శరీరం యొక్క గుణాలన్నింటినీ కూడా ఆత్మ తన గుణాలుగా అనుకుంటూ ఉంటుంది. మీరు ఆ విధంగా అనుకుంటున్నారు. రెండవది ఏమిటి అంటే పంచ ప్రాణమనో బుద్ధి దశేంద్రియ సమన్వితం అపంచీకృత భూతోత్థం సూక్ష్మాంగం భోగ సాధనం. ఆ తర్వాత అంగం అంటే ఇక్కడ శరీరము అని అర్థం. సూక్ష్మ శరీరం గురించి ఇక్కడ వర్ణిస్తున్నారు. అంతకుముందుది భోగాయతనం, స్థూల శరీరం. అయితే సూక్ష్మ శరీరం భోగ సాధనము. సూక్ష్మ శరీరం గనక లేకపోతే సుఖ దుఃఖాదులు అన్నవి ఈ శరీరంతో అనుభవింపబడవు. మీ మనస్సు ఎటో వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు నేను చెప్తున్నది ఇయర్ ఫోన్స్ పెట్టుకుని విన్నా కూడా వినిపించదు. మనసు లేకపోతే నేనేం చెప్తున్నాను అన్నది మీరు గ్రహించడం కష్టం, అది మీకు వినపడదు. ఆ సుఖ దుఃఖాల మూలంగా అనుభవించడానికి ఉపకరణాలు ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అంటారు. సాధ్యతే ప్రాప్యతే సుఖ దుఃఖాది భోగ సాధనం. ఇది సుఖ దుఃఖాలను అనుభవించేటువంటి సాధనాలు. దీనినే సూక్ష్మ శరీరము అని అంటారు. తత్వబోధ కనుక మీకు గుర్తు ఉంటే అక్కడ ఏమన్నారు, అపంచీకృత పంచమహాభూతై కృతం సత్కర్మజన్యం సుఖ దుఃఖాది భోగ సాధనం సప్తదశ కళాభిః. అంటే దీనికి 17 కళలు ఉన్నాయట. స్థూల శరీరానికి పంచభూత తత్వాలు అన్నట్టుగా దీనికి 17 తత్వాలు ఉన్నాయి. పంచప్రాణాలు. పంచప్రాణాలు అంటే ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనేటువంటి పంచప్రాణాలు. ఆ తర్వాత మనస్సు బుద్ధి ఎన్నయ్యాయండి? 7. దాని తర్వాత దశేంద్రియములు. దశేంద్రియాలు అంటే కూడా చెప్పాలా? 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు. కన్ను, ముక్కు, నాలుక, చెవి, చర్మము, ఈ 5 కూడా జ్ఞానేంద్రియాలు. ఆ తర్వాత కరచరణాదులు, ఆ తర్వాత మలమూత్ర విసర్జనకు ఉపయోగపడే ఇంద్రియాలు,
ఆ తర్వాత మాట్లాడడానికి నాలుక. ఈ నాలుకకి 2 పోస్టులు ఉన్నాయి. దాన్ని ఎలా తెలుసుకోవాలి అంటే వాగేంద్రియము అన్నప్పుడు అది కర్మేంద్రియం, మాట్లాడుతున్నప్పుడు అది కర్మేంద్రియం అవుతుంది. రసనేంద్రియము అని అన్నప్పుడు జ్ఞానేంద్రియం అవుతుంది. నాలుకను గురించి చెప్తూ రసనేంద్రియము అన్నప్పుడు అది జ్ఞానేంద్రియ కోణంలోంచి చెప్తున్నారని అర్థం. అలా అర్థం చేసుకోవాలి. వాగేంద్రియము అన్నప్పుడు అది కర్మేంద్రియాల కోణంలోంచి చెప్తున్నారు అన్నమాట. ఆ విధంగా ఈ 17 కలిపితే సూక్ష్మ శరీరం అవుతుంది. అందుకోసం ఇక్కడ ఏమంటున్నారు అంటే పంచప్రాణ మనోబుద్ధి దశేంద్రియ సమన్వితం అని అంటున్నారు. అది ఎలా తయారయ్యింది అంటే అపంచీకృత పంచమహాభూతైకృతం అంటే భూతోత్థం అంటే నిర్మించబడింది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే అపంచీకృత భూతముల అంటే ఒరిజినల్ సూక్ష్మభూతాల నుంచి వచ్చినవి. అందుకోసమే వీటికి బరువు ఉండదు, అవి కనిపించవు. కాబట్టి సూక్ష్మదేహాన్ని నేను చూశాను అంటే అలా అనడానికి లేదు. ఎవడైనా సరే ఎలక్ట్రిసిటీని చూశాను అంటే అలా అంటాడా? ఎలక్ట్రిసిటీని చూడడం కుదరదు. అలాగే సూక్ష్మ శరీరాన్ని కూడా చూడడం కుదరదు. కానీ మేము చూసాము అని కొందరు అంటున్నారు కదండి అంటే అలా అనుకుంటూ ఉంటారు అంతే. నీ మనస్సును చూడడం కుదరదు, నీ బుద్ధిని చూడడం కుదరదు, వాటి బరువు ఎంతో చెప్పడం కుదరదు. అయితే బాగానే ఉందండి, కానీ ఈ సూక్ష్మ శరీరం ఈ శరీరంలో ఎక్కడ ఉంటుంది? నా బుద్ధి ఎక్కడ ఉంటుంది అంటే ఈ ట్యూబ్ లైట్ ఉందనుకోండి, ఆ ట్యూబ్ లైట్లో కరెంట్ ఎక్కడ ఉంటుంది? ఆ వైర్లు ఉన్నాయనుకోండి, ఆ వైర్లో కరెంటు ఎక్కడుంటుంది? ఎలక్ట్రిసిటీ ఎక్కడుంటుంది? వైర్ ఎంత ఉన్నదో అంతా ఉంటుంది. అలా ఉండాల్సిందే, లేకపోతే బల్బు వెలగదు కదా. అందుకోసమే మనసు ఎక్కడ ఉంది అంటే నఖశిఖ పర్యంతం అంతా ఉన్నది. వైర్లు కనుక ఈ ఎలక్ట్రిసిటీ కొంత దూరమే వైర్లో వచ్చి ఆ తర్వాత రాలేదు అంటే బల్బు వెలగదు. అలాగే నా మనస్సు హృదయంలోనే ఉంటుంది అంటే అలా కుదరదు. మరి అలా అన్నప్పుడు కొంతమంది మహాత్ములు అంతఃకరణ చతుష్టయానికి ఆజ్ఞాచక్రాన్ని హృదయంలో ఉన్నది అని ఎందుకు అంటున్నారు అంటే ధ్యానం చెయ్యడం కొరకు. అది ఒక సౌలభ్యం, అది సౌలభ్యం మాత్రమే, కానీ అక్కడే ఉంది అని కాదు. అక్కడ ఉంది అంటే వీడు ధ్యానం చెయ్యగలుగుతాడు అని ఆ సౌలభ్యం కోసం. కాబట్టి అక్కడే ఉంది అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. దేహం మొత్తంలోనూ ఉంటుంది. ఇది సూక్ష్మభూతాలతో తయారైంది కాబట్టి దీనికి ఎత్తు, పొడుగు, బరువుతో సంబంధం లేదు. శరీరం ఎంత ఎత్తు ఉందంటే సూక్ష్మ శరీరం అంత ఎత్తు ఉంటుంది. ఆ విధంగా సూక్ష్మభూతాల పంచీకరణ చేత స్థూలదేహం వచ్చింది. ఈ సూక్ష్మదేహాలు అన్నవి రెండవ ఉపాధి. ఇప్పుడు మూడవ ఉపాధి. శరీరంలో ఉపాధి, సూక్ష్మ ఉపాధి, స్థూల ఉపాధి రెండు కూడా ప్రాథమిక అధ్యాసయే. ఇవి కూడా మీరేమీ తయారు చేయలేదు, ఈశ్వరుడి చేతనే నిర్మింపబడ్డాయి. దీనికి ఉపాదాన కారణం ఏమిటి అంటే పంచభూతాలు, నిమిత్త కారణం ఏమిటి అంటే ఈశ్వరుడు, అలాగే మీ కర్మ. అయితే సమస్యను సృష్టించినది అవివేకం. ఆ అవివేకానికి కారణమైనటువంటి వ్యవహారాన్ని ఇప్పుడు చెప్పబోతున్నారు. దానికి కారణ శరీరము అని పేరు. అంటే ఆ శరీరం ఏదో ఈ శరీరంలాగా నిజంగా ఉంటుంది అని అనుకోకండి. ఏదో కొంతమంది మహాకారణం అని కూడా అంటూ ఉంటారు. మహాకారణం అన్నది వేదాంతంలో అసలు లేనే లేదు.
ఎవరో కొంతమంది అలాగా కొత్త కొత్త పేర్లు పెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు తప్ప శాస్త్రంలో చెప్పబడినవి మూడే. అంతేగాని మహాకారణము శరీరం, తుర్యాతీత శరీరం అని ఎవరికో సరదాగా అనిపించి పెట్టిన పేర్లు, కానీ ఎక్కడా కూడా శాస్త్రంలో వాటి యొక్క ఉల్లేఖం లేదు. ఇక్కడ దాకా అయిన తర్వాత ఈ కారణదేహం అనేటువంటి అవిద్యా కారణం చేత, అవిద్య అనేది ఏమిటో తర్వాత చెప్తాను. స్థూల దేహం యొక్క గుణాలు నా గుణాలు అని అనుకుంటాడు. స్థూలోహం, నేను లావుగా ఉన్నాను. నువ్వు లావుగా ఉండడం ఏమిటి? అది భోగ సాధనం. నా రూమ్లో నీళ్లు రావడం లేదు అని అంటే బాగానే ఉంటుంది, కానీ నాకు నీళ్లు రావడం లేదు అంటే ఎలాగా? దానికి వాడు ఆ విధంగానే అంటున్నాడు. ఈ దేహంతో తాదాత్మ్యం చెంది దేహం యొక్క గుణాలు నా గుణాలు అని అంటున్నాడు. అలాగే మనసుకు సంబంధించిన గుణాలు అవి కూడా నా గుణాలే అని అనుకుంటున్నాడు. అందోహం, నేను గుడ్డివాడిని అని అంటున్నాడు. నువ్వు గుడ్డివాడివి కాదు, నీ సూక్ష్మ శరీరంలో ఒక అంగం గుడ్డిది. ఎందుకంటే నీకు నువ్వు గుడ్డివాడిని అని నీకు తెలుస్తోంది కదా. ఏదైనా తెలిసినప్పుడు అది నువ్వు ఎలా అవుతావు? ఆ విధంగా ఆ ఉపాధి కారణంగా ఉపాధి యొక్క గుణాలు నావి అని అనుకుంటున్నాడు. ఒక స్ఫటికాన్ని గులాబీ రంగులో కనిపించినప్పుడు ఓ కుర్రాడికి దాన్ని కొనిచ్చారు. అప్పుడు ఆ గులాబీ రంగు కనపడింది, కానీ ఇంటికి వచ్చిన తర్వాత కనపడడం లేదు. అప్పుడు వాడు నాకు గులాబీ రంగు ఉన్న స్ఫటికమే కావాలి అని ఏడ్చినట్టుగా ఉన్నది ఇక్కడ మన పరిస్థితి. ఆ పిల్లవాడి నాగానే మనము ఉన్నాం, కానీ మనకు సంబంధించని గుణాలు మనవిగా భావించి ఏడుస్తున్నాం. దీనికి కారణం అవిద్య. దాని గురించి తర్వాత శ్లోకంలో మనకి శంకరాచార్యుల వారు చెప్తున్నారు. 14వ శ్లోకం. అనాద్య విద్య నిర్వాచ్య కారణోపాధి ఉచ్యతే ఉపాధిత్రియయాదన్యం ఆత్మానమవధారయేత్. ఇక్కడ కారణ ఉపాధి, అనాది, అనిర్వాచ్య, అవిద్య. అనిర్వాచ్య అంటే నిర్వక్తుం అయోగ్య, చెప్పడానికి వీలు కానటువంటిది. సాధారణంగా మాయ గురించి చెప్పినప్పుడు ఇలా అంటారు, వర్ణించడం కుదరదు అన్నప్పుడు శంకర్లు వారు ఇంత బాగా వర్ణించడం కుదరదు అని అంటున్నారు. ఏమిటండి అంటే అది ఉన్నదా లేదా అని ఇతమిత్తంగా చెప్పడం కుదరదు. ఉన్నది అని చెప్పలేరు, అలాగే గట్టిగా లేదు అని నిరూపించలేరు. మీ యొక్క కళ ఉన్నదా లేదా అండి? అది వాస్తవమా కాదా? అప్పుడు మీరు వెంటనే అడగాలి, అయ్యా మీరు ఏ కోణంలోంచి చెప్తున్నారు అడుగుతున్నారు. ఎందుకంటే కళను నిద్ర అనే కోణంలోంచి చూసినప్పుడు అది నిజమే. ఎందుకంటే ఎవడైనా సరే కలగంటున్నాడు అది కలే అని అంటాడా? చెమటలు పడుతున్నాయి, గుండె దడ పెరుగుతోంది, రక్త ప్రసరణ పెరుగుతోంది, ఇవన్నీ కూడా దేహం మీద కనిపిస్తున్నాయి. అలాగని చెప్పి ఆ కళను నిజమా అని అందామంటే మరి ఆ కళలో వచ్చినటువంటి పులి ఎక్కడికి పోయింది? లేదు కదా. లేచాక చూస్తే మా పక్కన మా ఆవిడే ఉన్నది, కానీ ఇంతసేపు పులి అని భయపడ్డాడు. ఎవరైనా సరే మిమ్మల్ని కళ నిజమా అని అడిగినప్పుడు మీరు ఏ కోణంలోంచి అడుగుతున్నారు అని అడగాలి. నిద్రావస్థ అనే కోణంలో అది సత్యం, కానీ జాగ్రత్తావస్థలోంచి చెప్పాలి అంటే అది మిథ్యా, కల్పితం. అలాగే మాయ ఉన్నదా లేదా అంటే ఏ కోణంలోంచి? లేదండి మీరు ఉపనిషత్తులని చదువుతున్నారు కదా, ఆ కోణంలోంచి చెప్పండి అంటే లేదనే చెప్పాలి. మాయ జీవుడి యొక్క కోణంలోంచి ఉన్నది, ఉపనిషత్తుల కోణంలోంచి లేదు. అందుకోసం అనిర్వాచ్య, దాన్ని నిర్వచించడం కుదరదు. అవిద్య అంటే మూల అవిద్య. అవిద్య గురించి చెప్పాం, గుర్తుందా మీకు?
మాయ అన్నింటికీ కారణమైనటువంటిది అవిద్య. ఆ అవిద్య కనుక లేకపోతే ఏమీ లేదు, మాయ లేదనుకోండి, బ్రహ్మం ఒక్కటే ఉంటే ఈ జగత్తు అన్నది కనిపించే స్థితి లేదు. బ్రహ్మము మాయా కారణం చేత కారణ శరీరం కూడా ఉన్నది. దీన్ని పోగొట్టుకోనంతసేపు మీరు ఎంత దాన్ని తెలుసుకోకుండా ఎన్ని సాధనలు చేసినా లాభం లేదు. సాధనలు చెయ్యకముందు వాడు ఇంప్యూర్ అజ్ఞాని, సాధన చేసిన తర్వాత ప్యూర్ అజ్ఞాని, అంతే అంతే తప్ప వాడిలో అజ్ఞానంలో ఏం తేడా రాలేదు. ఈ అవిద్య అన్నది అనేక జన్మలకు కారణం. అదే మళ్ళీ ఇక్కడ అజ్ఞానం అన్నప్పుడు 2 రకాలుగా ఉన్నది. ఇది మూలాజ్ఞానం అయితే మీరు అనొచ్చు, నాకు ఫలానా వస్తువు గురించి తెలియదండి, ఆ అజ్ఞానము ఈ అజ్ఞానము ఒకటేనా అని మీరు అడగవచ్చు. నాకు కెమిస్ట్రీ విషయంలో అజ్ఞానం ఉన్నది, ఆ అజ్ఞానం ఈ అజ్ఞానం ఒకటేనా? కెమిస్ట్రీ విషయంలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని స్థూల అజ్ఞానము అని అంటారు. స్థూల కాదండి, తూనీగల తూ, అది మనస్సులో ఒక వృత్తి లేకపోవడంతో ఉన్నటువంటి అజ్ఞానం. ఆ అజ్ఞానంతో పెద్ద సమస్య లేదు, అది వస్తుంది పోతుంది కూడా, ఒకదానిపై ఉంటుంది ఒకదానిపై ఉండదు, దానితో పెద్ద సమస్య లేదు. అయితే ఇప్పుడు మనం ఒక జ్ఞాని దగ్గరికి వెళ్ళి ఆయనకు అన్నీ తెలిసి ఉండాలని కదా మన ఆలోచన. ఐవరీ కోస్ట్ అన్న దేశం ఎక్కడ ఉంది అని ఆయన్ని అడిగారు అనుకోండి, 99% లేదు, తెలియదు అనే చెప్పచ్చు. అదేంటండి మీరు జ్ఞాని కదా, అన్నీ తెలియాలి కదా అంటే అది స్థూల అజ్ఞానానికి సంబంధించినటువంటి అజ్ఞానం. దాని గురించి ఇక్కడ పెద్దగా చర్చ ఏమీ చేయడం లేదు. వాడు ఏమంటారంటే, ఎవరికైతే ఈ మూల అజ్ఞానం అన్నది లేదో, అంటే మూల అవిద్య అనేది లేనిది కాదు, అలా అంటే మళ్ళీ గొడవ వస్తుంది. ఆయనకి తెలుసు ఉన్నది అని తెలుసు, కానీ అది మిథ్యా అని తెలుసు. మూల అవిద్య గనక లేకపోతే నిద్ర కూడా రాదు. జ్ఞాని కూడా పడుకోవాలి కదండి. ఎంత మహాజ్ఞాని అయినా సరే మీలాగా నాలాగా పొద్దస్తమాను పడుకోకపోయినా కనీసం 2-3 గంటలైనా పడుకోవాలి కదా. ఆ నిద్ర రావాలి అంటే కారణదేహం ఉండాలి, కారణదేహం వల్లనే నిద్ర వస్తుంది. అంటే అవిద్య ఉన్నట్టే కదా. అయితే మూలావిద్య ఉండగా కూడా ఆయన జ్ఞాని ఏమిటి అంటే అది మిథ్యా అని ఆయనకి తెలుసు. డ్రామా ఆర్టిస్ట్ మాదిరి డ్రామాలో అందరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, గొడవలు పడుతున్నారు, అక్కడంతా గొడవలు జరుగుతున్నాయి. అయినా సరే ఆయనకి ఇది డ్రామా అని తెలుసు. అప్పుడు వాడు డ్రామాముక్త. అలాగే జ్ఞాని జగన్నాటకముక్త. ఆయనకు కూడా ఆకలి దప్పికలు అన్నీ వస్తాయి, ప్రారంధం ఉన్నంతసేపు అది తప్పదు కదా. అయినా సరే ఆయన ముక్తుడు. తెలిసి నటించడం, తెలియకుండా నటించడం. తెలియకుండా మీరు స్టేజ్ మీదకి వెళితే ఎలా ఉంటుంది? ఒక ఏ ట్రూ మ్యాన్ షో అని ఒక ఇంగ్లీష్ మూవీ ఉన్నది, వీలైతే చూడండి. ఆ సినిమాలో ఒక వ్యక్తిని చిన్నప్పటి నుంచి ఒక రకంగా పెంచుతారు. వాడి చుట్టూ సినిమాయే నడుస్తూ ఉంటుంది, కానీ వాడికి మాత్రం అది సినిమా అని తెలియదు, అంతా సినిమాయే. వాడి చుట్టూ అలా నడుస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. అది ఎవరికి వచ్చిందో కానీ ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. కానీ అలాగా వాడికి తెలియకుండా ఆ ఉద్విగ్నతలన్నింటినీ కలుగుతూ ఉంటాయి వాడికి. కానీ ఆ సినిమా చివరిలోకి వాడికి తెలుస్తుంది. వాడికి చిన్నప్పటి నుంచి నీళ్లు అంటే భయం కల్పిస్తారు. ఆ గ్రామం చుట్టూ నీళ్లు ఉంటాయి కాబట్టి ఆ గ్రామం దాటి వాడు వెళ్ళలేడు. కానీ ఒకసారి వాడికి అనిపిస్తుంది, అలా బయటకు వెళితే ఎలా ఉంటుంది, ఎవరో చెప్పగా చూద్దామని ఆ బోట్లో బయలుదేరతాడు. ఆ బోటు తీసుకుని వెళ్ళి చూస్తే, తీరా చూస్తే అక్కడ ఆకాశము అని వీడికి చెప్పింది అది ఒక తెర. అలాగా ఎవరికైతే ఇది సినిమా అని తెలియకపోతే
అందులో నేను నటిస్తున్నాను అని తెలియకపోతే అన్నింటికీ ఉద్వేగపడిపోతూ ఉంటాడు. ఆ తర్వాత ఇదంతా కూడా ఒక నాటకము అని తెలిసిందనుకోండి, అందులో మిగతా పాత్రధారులందరూ కూడా ఉన్నారు, వీడు తప్ప. ఉన్న 999 మంది పాత్రధారులే అని వాళ్ళకి తెలుసు, వీడికి తెలియదు. వీడేదో సైకిల్ మీద వెళుతూ ఉంటే పక్క నుంచి ఒక అమ్మాయి ఫలానా వాషింగ్ పౌడర్ వాడండి అని చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయికి స్క్రిప్ట్ అలా రాసి ఇచ్చారు, 20 నిమిషాలకు ఒకసారి అడ్వర్టైజ్మెంట్ రావాలి కదా, అలాగా యాడ్ ఇవ్వాలని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసి ఇచ్చారు. వాడికి ఏం అర్థం కాదు, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా, మళ్ళీ ఏమొచ్చింది, ఏదో పౌడర్ వాడమంటోంది అని అనుకుంటూ ఉంటాడు. ఇదేమిటి పిచ్చిదానిలాగా అంటూ ఉంటుంది అనుకుంటూ ఉంటాడు. వాడికి ఏం అర్థం కాదు. కానీ మిగతా వాళ్ళందరికీ కూడా వాడికేం అర్థం కాదు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఆ నాటకాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు, ఆనందిస్తూ ఉంటారు. మూలాజ్ఞానంలో ఉన్నవాడు అన్నీ నిజమే అని నమ్మేస్తాడు. అలా నమ్మి మాటి మాటికి ఉద్వేగాలకు గురి అవుతూ ఉంటాడు. కానీ జ్ఞాని మాత్రం అది నాటకము అని తెలిసిన తర్వాత ఆ నాటకాన్ని నాటకంగా ఆనందిస్తూ ఉంటాడు. అర్థమవుతోందండి? కాబట్టి మీరు జ్ఞాని అనగానే హీరో హోండా నడపడం వచ్చాండి, అందులో సైలెన్సర్ పాడైపోయింది, దాన్ని బాగు చేయగలరా, ఇలాంటివి ఏమీ అడగకూడదు. అయితే ఇక్కడ అప్రస్తుతమైనా కూడా ఒక విషయాన్ని మేము చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే మన చుట్టూ ఏం జరుగుతోంది అంటే, మన చుట్టూ జ్ఞానుల పేరుతోటి చలామణి అవుతున్న వాళ్ళందరూ కూడా ఇలాంటి జిమ్మిక్సే చేసి సర్వైవ్ అవుతున్నారు. అలా చలామణి అవుతుండడంతో మీరు నిజమైనటువంటి జ్ఞానిని అజ్ఞానిగా భావించే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాడంటూ ఉంటాడు, నాకు తెలియందే లేదు, ఈ ప్రపంచంలో నాకు తెలియందేమిటి, భూతకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అన్నీ తెలుసు, నేను 100 సంవత్సరాల క్రితం ఇది అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళని మనం బ్రహ్మజ్ఞాని అని సంబోధిస్తున్నాం. దురదృష్టం ఏమిటి అంటే వాడు అలా చెప్తూ ఉంటే మనం నమ్మేస్తున్నాం. అయితే ఇందులో ఎవరిది తప్పు అని నేను అనడం లేదు, కానీ ఈ విధంగా జరుగుతోంది. నాకు త్రికాలాల్లో తెలియంది లేదు, నేను త్రికాల జ్ఞానిని అని అనుకున్నప్పుడు మనం నిజమైన జ్ఞాని దగ్గరికి వెళితే అతనేమో నాకేం తెలియదు అంటాడు. ఏమీ తెలియదు అంటున్నాడు, ఈయన జ్ఞాని ఎలా అవుతాడు అని మనం అంటాం. జ్ఞాని అంటే అన్నీ తెలిసి ఉండాలి కదా. అయితే ఈ డ్యూప్లికేట్ జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, స్వామి మీరు జ్ఞాని కదా, ఇందులో ఏముందో చెప్పండి అంటే, సమయం వచ్చినప్పుడు చెప్తాం అంటాడు. ఆ సమయం ఈ జన్మకి రాదు, వాడైనా పోవాలి, వీడైనా పోవాలి. అలాగా జ్ఞానిని విస్మరించే పరిస్థితి వస్తోంది. ఈ విధంగా జ్ఞానికి కూడా మూల అవిద్య ఉంటుంది, కానీ అది మిథ్యా అని తెలుసు. జ్ఞానికి మూల విద్య ఉన్నది, కానీ ఆవరణ లేదు. మనకేమున్నాయి? మూల విద్య ఉన్నది, ఆవరణ కూడా ఉన్నది. ఆ విధంగా ఇది కారణ దేహము, ఇది అనాది, దీని పుట్టుక ఎప్పుడో చెప్పలేం. అందుకోసమే అనాది అని అన్నారు. అవిద్య యొక్క ప్రారంభాన్ని చర్చించడానికి లేదు. మాయ ఎప్పుడు ఉన్నది, ఎప్పటి నుంచి ఉన్నది అంటే బ్రహ్మ ఎప్పటి నుంచి ఉన్నాడో అప్పటి నుంచి ఉన్నది. కాబట్టి అది అనాది. అయితే అనాదే కానీ దానికి అంతం ఉన్నది. అది ఎలాగా అంటే మీ కోణంలోంచి చూసినప్పుడు ఉన్నది. ఆత్మజ్ఞానం రాగానే ఇదంతా కూడా ఇదేదో మ్యాట్రిక్స్ సినిమాలో డబ్బాలోకి వెళ్ళిపోవడంలాగా అలాంటిది ఏమీ జరగదు. పొరపాటున మీకు ఆత్మజ్ఞానం వచ్చినా సరే ఆర్టీసీ బస్సు లేటుగానే వస్తుంది, ఎప్పుడో అప్పుడు మీరు బాత్రూంలో జారిపడతారు, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. అంటే మీ కోణంలోంచి దానికి నాశనం ఉంది తప్ప సమిష్టి కోణంలోంచి దానికి నాశనం లేదు. ఆవరణ పోయిందా లేదా అన్నదే మనకు కావాల్సింది.
విక్షేపం అన్నది జరుగుతూనే ఉంటుంది. ఎప్పటిదాకా అంటే అలా జరుగుతూనే ఉంటుంది. దాని గురించి చర్చించాల్సిన పని లేదు. రంగుల రాట్నం తిరుగుతూనే ఉన్నది, మీరు మాత్రం దిగిపోయారు. అది మాత్రం అలా తిరుగుతూనే ఉంటుంది. స్థూల దేహానికి సూక్ష్మదేహానికి ప్రారంభం అన్నది ఉన్నది, కానీ కారణదేహానికి ప్రారంభం లేదు. స్థూల ఉపాధులు సూక్ష్మ ఉపాధి ప్రారంభము అంతము ఉన్నది. అది అనంతము. ఆది అంతములు ఉన్నాయి. కారణ శరీరానికి ప్రారంభం ఎందుకు లేదు అంటే, ప్రారంభం లేనప్పుడు దానికి అంతం కూడా లేదు. అలా ఎందుకు లేదు అంటే, సూక్ష్మదేహము స్థూలదేహము ఈ రెండు కూడా ప్రపంచంలో భాగం. ఈ రెండు కూడా సృష్టిలో భాగం. కానీ సృష్టి ఎవరి వల్ల జరిగింది అంటే మాయ వల్లనే జరిగింది. సృష్టింపబడినది వాటిలో ఉన్నవి స్థూలదేహము సూక్ష్మదేహము, కానీ వాటిని సృష్టించినది అవిద్య. ఆ నాటకం కాబట్టి అలాగే నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ దీన్ని కారణదేహము అని అన్నారు. కారణదేహమే మాయ. అయితే ఈ రెండు పేర్లు ఎందుకు పెట్టారండి అని అంటే, వ్యక్తి దృష్ట్యా కారణదేహము, సమిష్టి దృష్ట్యా దాన్ని మాయా అని అంటారు. మాయ కూడా ఉపాధియే. అంటే మీరు పనులన్నీ చేసిన తర్వాత స్థూలదేహము సూక్ష్మదేహము పని చేసిన తర్వాత ఎందులో విశ్రాంతి తీసుకుంటారు? కారణదేహంలోనే విశ్రాంతి తీసుకుంటారు. అంటే సాధారణంగా కారణదేహము అన్నది నిష్క్రియం, ఇన్యాక్టివ్, అకర్త స్థితి. నిద్రలో ఏం చేస్తున్నారంటే ఏమీ చేయడం లేదు, అకర్త. కానీ అది అత్యవసరం కూడా. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టాపిక్ని కాస్త జాగ్రత్తగా వినండి, లేకపోతే కొంచెం అయోమయంలో పడే పరిస్థితి ఉంటుంది. స్థూలదేహ తాదాత్మ్యంతో ఉన్నప్పుడు వాడు కర్త పూర్తిగా. నిజానికి ఆ కర్తృత్వం అన్నది కూడా కారణదేహం వల్లనే కలిగింది. నిజానికి నేను అకర్తనే, కానీ అవిద్య కారణం చేత కర్తనయ్యాను. అది ఎక్కడ బయటపడుతోంది అంటే స్థూల దేహంలోనూ సూక్ష్మదేహంలోనూ బయటపడుతోంది. అయితే కర్తగా అయినదే కారణదేహం వల్ల. ఈ కారణదేహంలో మాత్రం నిష్క్రియంగా ఉంటాడు. నిద్రలో నిష్క్రియంగా ఉంటారు, అంతేకాని అయితే ఆ నిష్క్రియత దేని కొరకు అంటే మళ్ళీ కర్తనయ్యేందుకు. మీరు నిద్ర ఎందుకు పోతున్నారు అంటే రేపు చురుగ్గా పనిచేయడానికి, అవునా కాదా? కాబట్టి నేను నిష్క్రియంగా ఎందుకు అవుతున్నాను అంటే రేపు సక్రియుడిగా అవడానికి. ఇక్కడ విషయం అర్థమవుతోంది కదా. కారణం వల్లనే, కారణదేహం వల్లనే మీరు కర్తగా అయ్యారు. కానీ ఇక్కడ నిష్క్రియంగా ఎందుకు ఉన్నారు అంటే ఆ కర్తృత్వాన్ని ఇంకా బాగా చేసేందుకు. ప్రధానంగా దీనికి చెప్పేటువంటి అవస్థ సుషుప్తి అవస్థ. నిష్క్రియంగా ఉంటారు అందులో. అప్పుడు మీరేమంటున్నారు? స్థూల సూక్ష్మ శరీరాలు కారణ అవస్థలో విలీనమైపోయాయి అని అంటున్నారా? నేను నిష్క్రియంగా ఉన్నాను అని అంటున్నారా? అలాగే అంటున్నారు. కానీ కారణ తాదాత్మ్యత కారణంగా, కారణ శరీరం తాదాత్మ్యంతో నేను నిష్క్రియంగా ఉంటున్నాను అని అంటున్నారు. నేను అకర్తను, నేను ఏమీ చేయడం లేదు అని అంటున్నారు. ఏమీ చెయ్యకపోవడం అన్నది కారణ శరీరం గుణం. కానీ వీడు ఆ పని నాదే అని అనుకుంటున్నాడు. అయితే ఇంకో ప్రశ్న ఇక్కడ వస్తుంది. అయ్యా, జ్ఞాని కూడా ఎప్పుడూ కూడా నిష్క్రియంగానే ఉంటాడు కదా, నేను నిష్క్రియుణ్ణే అని అంటూ ఉంటాడు. మరి అదేం గొడవ? జ్ఞాని ఎప్పుడూ నిష్క్రియుడే అని అంటున్నాడు, వీడేమో రోజుకి 5-6 గంటలు నిష్క్రియుణ్ణి అని అంటున్నాడు. అంటే వీడు ఆ సమయంలో ఏమైనా జ్ఞానా?
ఆ జ్ఞాని ఈ జ్ఞాని ఒకటేనా? ఆ నిష్క్రియత్వం ఈ నిష్క్రియత్వం రెండూ ఒకటేనా? అదే గనక నిజమైతే మీ ఉపన్యాసాలు వినడం ఎందుకండి? ఈ తరగతులు రాసుకోవడం దేనికి? రోజుకి 2 గంటలు ఎక్స్ట్రా పడుకుంటే సరిపోతుంది కదా. అయితే ఇక్కడ అజ్ఞాని యొక్క నిష్క్రియత్వం సక్రియత్వం కోసం కాదు, కర్తృత్వం కోసం కాదు. జ్ఞాని యొక్క నిష్క్రియత్వం అలాంటిది కాదు. జ్ఞాని ఎప్పుడూ కూడా కర్మణి అకర్మణి పశ్యతే, కర్మలో అకర్మత్వాన్ని చూస్తాడు. అజ్ఞాని కారణదేహంతో ఉన్నప్పుడే నేను నిష్క్రియుడిగా ఉన్నాను అని అంటాడు. కానీ జ్ఞాని స్థూలదేహం సూక్ష్మదేహం అన్నీ ప్రకటింపబడుతున్నా కూడా నేను నిష్క్రియుడనే అని అంటాడు. అజ్ఞాని చెప్పేటువంటి నిష్క్రియత్వం తాత్కాలికం, జ్ఞాని చెప్పేటువంటి నిష్క్రియత్వం ఎప్పుడూ ఉండేది. జ్ఞానిని మీరు సార్ మీరు ఎప్పుడు నిష్క్రియంగా ఉంటారు అని అడిగితే ఎప్పుడూ ఉంటాను, ఎప్పుడూ నిష్క్రియంగానే ఉంటాను అని అంటాడు. అదే అజ్ఞానిని కనుక మీరు అడిగారనుకోండి, ఏమండి మీరు ఎప్పుడు నిష్క్రియంగా ఉంటారు అంటే ఆయన ఏమంటాడు? ఆఫీసులో ఉన్నప్పుడు నిష్క్రియంగా ఉంటాను అంటాడు. ఎందుకు? ఆఫీసులో పడుకోవచ్చు కదా, అదే చేస్తూ ఉంటాడు కదా. అందుకోసం ఒక సోమరిపోతునందరినీ కూడా ఏదో మహాజ్ఞానుల కింద లెక్కేస్తూ ఉంటారు. ఏంటి స్వామి పొద్దున్నే పడుకున్నారు అంటే నిష్క్రియత్వం నాయన, నాకేమీ పని లేదు, నేను చేసే పని ఏమీ లేదు, అహం అకర్త. అది నిష్క్రియత్వం కాదు. కారణ శరీరం కాస్త యాక్టివ్ అయితే నిష్క్రియత్వం అన్నది వస్తుంది. కారణ శరీరం అంటే ఏమిటి? మాయ. మాయ యాక్టివ్ అయితే వాడు జ్ఞాని ఎలా అవుతాడు చెప్పండి? కాబట్టి ఇవన్నీ కూడా చెత్త మాటలు. జ్ఞాని చెప్తున్నటువంటి నిష్క్రియత్వం నిద్ర వల్ల కాదు. అంత యుద్ధం చేస్తూ కూడా భగవద్గీతలో భగవానుడు ఏమన్నాడు? నేనేమీ చేయడం లేదు అని అంటాడు. అది నిష్క్రియత్వం అంటే. అంతేగాని రాత్రి 2 పెగ్గలు ఎక్కువ వేసుకుని పొద్దున్న 12 దాకా పడుకుంటే అది నిష్క్రియత్వం కాదు. ఆ టైంలో నేను జ్ఞాని ఒకటే అని అనడానికి లేదు. అంటే ఇప్పుడు ఇంకో ప్రశ్న ఏంటి? మీరు అది సరే కానీ మీరు నకారాత్మకంగా చెప్తున్నటువంటి నిష్క్రియత్వంలో కూడా నేను ఆనందంగానే ఉంటున్నాను కదా, నిద్రపోతూ ఆనందంగానే ఉంటున్నాను కదా. నాకు నిద్రపోవడం అంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఆ విధంగా నిద్రపోవడానికి ఎన్నో ఏర్పాట్లు కూడా చేసుకుంటూ ఉంటాను. ఆ సమయంలో కూడా నేను ఆనందంగా లేనంటారా? అంటే నువ్వు ఆనందంగానే ఉన్నావు, అలా ఉండవచ్చు. కానీ ఆ స్థితిలో నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆనందం అది పరబ్రహ్మం కాదు. అది ఏమిటి అంటే అజ్ఞానం పూర్తిగా పోయి ఆవరణ లేకుండా మిథ్యను మిథ్యగా చూసినప్పుడు పొందేటువంటి ఆనందం. అది ఆనందం అంటే అది బ్రహ్మానందం. మిగతావన్నీ కూడా వస్తాయి పోతాయి. మరి ఈ ఆనందం ఏమిటి అంటే ఇక్కడ అజ్ఞానం అన్నది పూర్తిగా పోలేదు. ఎందుకంటే వీడు ఆవరణలో ఉన్నాడు. అదేంటండి ఆవరణలో ఉండగా కూడా ఆనందపడతారా అంటే, ఎందుకంటే అజ్ఞానం ఒక్కటే ఉండడం దుఃఖానికి కారణం కాదండి. అజ్ఞానము ప్రకటించబడకపోతే దుఃఖానికి కారణం కాదు, ప్రకటించబడితేనే దుఃఖానికి కారణం. ఇది చాలా సూక్ష్మమైనటువంటి విషయం. ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న. మీ అందరినీ ఇక్కడికి పిలిచి ఆత్మబోధలో తర్వాత శ్లోకానికి వివరణ మీరు ఇస్తారు అని మీకు అనౌన్స్ చేసి మీకు మైక్ ఇచ్చామనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంటుంది? చేతులు వణుకుతూ ఉంటాయి, కాళ్ళు వణుకుతూ ఉంటాయి, నోరు ఎండిపోతూ ఉంటుంది. ఇదంతా కూడా ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి అజ్ఞానం మీ దగ్గర ఉన్నది. అయితే ఈ అజ్ఞానం మిమ్మల్ని పిలవనప్పుడు కూడా ఉన్నది మీ దగ్గర. కానీ అప్పుడు బాగానే ఉన్నారు కదా, కాలు మీద కాలు వేసుకుని మరీ కూర్చున్నారు, అంత ధీమాగా ఉన్నారు.
కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు అక్కడ అది ప్రకటింపబడలేదు. ఈ పాయింట్ చూడండి. ఇప్పుడు అజ్ఞానం లేక నేను అక్కడ కూర్చుని ఆనందంగా లేను. అసలు అజ్ఞానం కావలసినంత ఉన్నది. అసలు మీరు ఏ విషయం మీద మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియడం లేదు. కానీ ఆ అజ్ఞానం ప్రకటింపబడలేదు. అలాగా ఆ అజ్ఞానం ఉండి స్థూల సూక్ష్మ శరీరాలు తాత్కాలికంగా లయమయ్యాయి కాబట్టి నిద్రలో అక్కడ ప్రకటింపబడలేదు మీ అజ్ఞానం. అందుకోసం మీరు ఆనందంగా ఉన్నారు. అలాగే చదువురాని వాడిని విద్వత్ సభలోకి పిలవనంతసేపు ఆనందంగానే ఉంటాడు. పిలిస్తేనే దుఃఖం. పిలవనంతసేపు వాడు ఆనందంగానే ఉంటాడు. పిలిచినప్పుడే సమస్య వస్తుంది. ఎప్పుడైతే ఈ అజ్ఞానం ప్రకటించబడుతుందో అప్పుడు దుఃఖం. అంతవరకు ఆనందమే. కాబట్టి నిద్రావస్థలో మీరు ఎందుకు ఆనందంగా ఉన్నారు అంటే అక్కడ మీ అజ్ఞానం ప్రకటింపబడడం లేదు. అలా ప్రకటింపబడడం లేదు అంటే అజ్ఞానం లేదు అని కాదు, అది ఆత్మసుఖము అని కాదు. అందుకోసమే నిద్ర లేచిన తర్వాత ఏమీ కూడా జ్ఞానం రావడం లేదు, సొల్లు గారుతోంది అంతే. అలాగా జ్ఞానం వచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. ఎన్నేళ్ళైనా సరే మీరు నిద్రపోండి. కుంభకర్ణుడు 6 నెలల పాటు నిద్రపోయేవాట. కానీ లేచిన తర్వాత ఆకలి ఆకలి అన్నాడే కానీ జ్ఞానం వచ్చిన దాఖలాలు ఎక్కడా కనపడలేదు. కాబట్టి మీరు ఎప్పుడూ జ్ఞాని అన్న నిష్క్రియత్వం గురించి, అజ్ఞాని అన్న నిష్క్రియత్వం గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జ్ఞాని కూడా ఎప్పుడూ పడుకునే ఉంటాడు, అలాగే సోమరివాడు కూడా పడుకునే ఉంటాడు. ఆ ఇద్దరూ ఒకటే అనుకుంటే ఎలాగా? రమణ మహర్షి వాళ్ళు ఏ పని చేసేవారు కాదు, ఆయనకి చెయ్యబుద్ధి అయ్యేది కాదు. మనకి ఏ పని చేయబుద్ధి కాదు. కాబట్టి రమణ మహర్షి స్థితి కొంపదీసి నాకు వచ్చేసిందా ఏమిటి అని అనుకునేరు. అలా మీరు అనుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అలాంటి స్థితి రాదు. ఎన్నో జన్మలు ఒక్కొక్కసారి అలాంటి మహనీయుడు మనకి మార్గదర్శనం చేయడం కోసం పుడతారు. కాబట్టి ఇక్కడ కారణ శరీరం వలన ఆత్మ భోక్తగా మారుతుంది. ఆ అజ్ఞానం వల్ల కర్త భోక్త అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే స్థూల శరీరం భోగాయతనం, సూక్ష్మ శరీరం భోగ సాధనం. మరి భోగాలను అనుభవించడానికి ఒక స్థలం ఉన్నది, అలాగే భోగాలను అనుభవించేటువంటి ఉపకరణాలు కూడా, సాధనాలు కూడా ఉన్నాయి. మరి భోగించేవాడు ఒకడు ఉండాలి కదా, వాడు ఆ కారణదేహం. అందుకోసమే దీనికి ఆనందమయ కోశము అని కూడా పేరున్నది. కాబట్టి వీడు ఉపాధితో తాదాత్మ్యత చెందుతున్నాడు. నేను లావుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, తెల్లగా ఉన్నాను, ఇలాంటి గుణాలు చెప్పినప్పుడు వాడు స్థూల దేహంతో తాదాత్మ్యత చెందినట్టు అని, వాస్తవానికి నా దేహం ఇలా ఉన్నది అని చెప్పాలి. ప్రతిసారి దేహం దేహం అని అనమంటారా అంటే అలా అనకండి. అలా ఎప్పుడూ అనద్దు. బయటికి నేను తెల్లగా ఉన్నాను, అందంగా ఉన్నాను అనే అనండి. కానీ అదే సత్యము అని లోపల అనుకోకండి. సాధారణంగా వేదాంత విద్యార్థికి ఇలాంటి భావన అన్నది ఉంటుంది, లేకపోతే దాన్ని పెంపొందించుకోవాలి. అలాగే నాకు ఆకలి వేస్తోంది అని కాదు, నా ప్రాణానికి ఆకలి వేస్తోంది అని అనాలి. కానీ మామూలుగా నాకు ఆకలేస్తోందనే అనండి, అంతేగాని నా ప్రాణానికి ఆకలేస్తోంది, ఈ సూక్ష్మదేహానికి ఆకలేస్తోంది అంటే అవతల వాడు ఎలా పెట్టాలో మీకు భోజనం అన్నది ఆలోచించి కంగారు పడతాడు. కాబట్టి బయటకు అనండి, అనడంలో సమస్య లేదు. కానీ లోపల అనుకోకండి. సమస్య ఎప్పుడు కూడా అనడంలో లేదు, అనుకోవడంలో ఉంది. దుర్యోధనుణ్ణి నేను అని రామారావు అంటే పర్వాలేదు, అనాలి కూడా సినిమాలో. కానీ అనుకుంటేనే ఇబ్బంది. అలాగా దేహం యొక్క గుణాలు తన గుణాలు అని అనుకోవడంతో
కానీ అదృష్టం ఏమిటి అంటే మీరు ఎంత అనుకున్నా సరే ఆ స్ఫటికానికి ఆ గులాబీ రంగు ఎక్కడెక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది. అయ్యో నాకు గులాబీ రంగు అంటుకుపోయిందే అని స్ఫటికం ఎంతలా అనుకున్నా ఆ గులాబీ రంగు మాత్రం స్ఫటికాన్ని అంటుకోదు. అలాగే మీరు ఎంత అనుకున్నా సరే అది మీరు అవరు. మనకి ఆవరణ తొలగడమే ముఖ్యం. ఇంకా ఇక్కడ తర్వాత లైన్లో ఏం చెప్తున్నారు అంటే ఉపాధి త్రయాయ ధన్యం. ఇప్పుడు తెలుసుకోనాయన, ఇదంతా కూడా పంచభూతాత్మకమై ఉన్నది. ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే ఇవన్నీ కూడా నీకు తెలుస్తున్నాయి. నీకు తెలుస్తున్నవన్నీ కూడా నీవు కాదు. కాబట్టి తెలియబడుతున్నది వేరు, తెలుసుకునేవాడు వేరు. ఈ శ్లోకంలో శంకరు వారు చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను. ఇప్పుడు నాకు ఎదురుగుండా ఒక కెమెరా ఉన్నది. ఆ కెమెరా ఏమిటో నాకు తెలిసింది. అది వేరు, నేను వేరు. దానికంటే దగ్గరగా ఈ వస్త్రం ఉన్నది. ఈ వస్త్రం నాకు తెలుస్తోంది కాబట్టి అది వేరు, నేను వేరు. అంతకంటే దగ్గరగా ఈ ఉంగరం ఉన్నది. అది నాకు తెలిసింది కాబట్టి అది వేరు, నేను వేరు. అలాగే ఈ స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము ఇవన్నీ కూడా మీకు తెలుస్తున్నాయి. కాబట్టి అది నువ్వు అయ్యేందుకు వీలు లేదు. అదా తెలుస్తోంది కాబట్టి నేను మరి ఏమిటి అంటే ఉపాధి త్రయాదన్యం. ఈ 3 ఉపాధులకు నువ్వు అన్యంగా ఉన్నావు. స్ఫటికలో గులాబీ రంగు ఎక్కడ ఉన్నది అంటే అంతటా ఉన్నది. అయినా కూడా అది అన్యమే. నాకు స్ఫటికానికి ఒకవేళ అది వచ్చి నన్ను అడిగింది అనుకోండి, ఈ రంగు అంటుకుపోయిందంటే బాధపడకమ్మా, అది నీ రంగు కాదు అని మనం ఎలా చెప్తామో ఆ విధంగానే శంకరాచార్యులు వారు ఇక్కడికి మనకి చెప్తున్నారు. ఆ 3 ఉపాధులు నువ్వు కావు. ఆత్మానం అవధారయేత్. నేను ఆ విధంగా ఉన్నాను. అవధారయేత్ అంటే ఆ విధంగా తెలుసుకో. ఇక్కడ తెలుసుకో అన్నప్పుడు సూక్ష్మంగా చెప్పేది ఏమిటి అంటే నీ యొక్క ఆవరణను తొలగించుకో. ఆవరణ తొలగితేనే ఇది తెలుస్తుంది అని చెప్తూ తర్వాత శ్లోకాల్లో ఏమేం చెప్తున్నారు అన్నది మనం వచ్చే తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని చెప్తూ నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.